Hi students, this is Sai Vinay, working as ITCT trainer in AP Tribal Welfare Residential School, Chittedu, SPSR, నెల్లూరు డిస్టిక్. ఈ క్లాస్లో మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అలానే ప్రీవియస్ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి రీక్యాప్ చేద్దాం. పైథాన్ బేసిక్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఏందో చూసాం. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామ్, అలానే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాల్డ్ ఆల్గారిథం. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎంట్రయాన్, అలానే క్రియేటర్ ఆఫ్ పైథాన్ అంటే తెలుసుకున్నాం. ఎవరు క్రియేటర్ ఆఫ్ పైథాన్? గైడో వ్యాన్ రస్యూమ్. నెక్స్ట్ అసలు పైథాన్ కా నేమ్ ఎందుకు వచ్చింది అనేసి చూశారు. ఎందుకు వచ్చింది? మౌంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే స్క్రిప్ట్ వల్ల ఆ నేమ్ సెట్ చేయడం జరిగింది. అలానే ఎందుకు సెట్ చేశాడంటే ఒక డిఫరెంట్ నేమ్ ఉండాలని డిసైడ్ చేసి ఆ నేమ్ సెట్ చేశాడు. ఎవరు? గైడో వ్యాన్ రస్యూమ్. అలానే అఫీషియల్ వెబ్సైట్, డౌన్లోడ్ చేసే వెబ్సైట్ రెండు కూడా చూసాం. పైథాన్ అనేది ఎందుకు పాపులర్ అయిందో తెలుసుకున్నాము. అలానే బిగినర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంటారు, అలాగే ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఎందుకు అంటారు చూసాం. దేన్ని? పైథాన్. అలానే సింటాక్స్ ఎందుకు ఈజీ కూడా చూసాం. ఇంకా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఈ టాపిక్ గురించి, సింటాక్స్ ఎందుకు ఈజీ అనేసి. అండ్ మీకు ప్రీవియస్‌గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుసుకున్నట్లయితే సి కానీ, C++ కానీ, జావా కానీ, కంపేర్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ ఆర్ ఈజీ. చాలా ఈజీ. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఫ్యూగ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. చాలా ఎక్కువ లైన్స్ ఉంటాయి దాంట్లో. కానీ పైథాన్‌లో మాత్రం తక్కువ లైన్స్‌లోనే సేమ్ అవుట్‌పుట్‌ని రాబట్టొచ్చు. అలాగే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అలానే ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ఈ సెషన్‌లో చూద్దాం. సో ఇన్‌స్టాల్ చేసే ముందు మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలా గూగుల్‌లోకెళ్ళి నేను క్రోమ్ బ్రౌజర్‌లో గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాను. పైథాన్, జస్ట్ పైథాన్ టైప్ చేశాను. చూసారా వచ్చింది వెబ్సైట్. దిస్ ఇస్ ద మెయిన్ వెబ్సైట్ ఆఫ్ ది python.org. ఇప్పుడు మనము ఈ వెబ్సైట్‌లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇది పైథాన్ ఆఫీషియల్ వెబ్సైట్ ఈ పేజ్ ఇలా ఉంటుంది. దీంట్లో ఇక్కడ చూసారా డౌన్లోడ్స్ అని చూసారా? దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ పైథాన్ 3.9.0 ఏ ఓఎస్‌కి రిలేటెడ్ ఇది? విండోస్‌కి. సో అందుకని నా యొక్క సిస్టమ్‌లో ఉన్న ఓఎస్ వచ్చి విండోస్. ఓకేనా? నా సిస్టమ్‌లో ఉన్న ఓఎస్ విండోస్. అందుకని నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి అనేసి లొకేషన్ అడుగుతుంది. సో నా సిస్టమ్‌లో ఆల్రెడీ ఉంది పైథాన్ 3.9.0. సరే నేను ఎందుకైనా దీన్ని డిలీట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను డి డ్రైవ్‌లో పైథాన్ అనే ఫోల్డర్‌లో సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇలా సేవ్ అయింది. డౌన్లోడ్ అయింది చూసారా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్‌లోకి వెళ్తున్నాను నేను. సో ఇన్ ఫోల్డర్ చూసారా ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో దీని మీద మనం డైరెక్ట్‌గా డబుల్ క్లిక్ అని ఇవ్వచ్చు. డైరెక్ట్‌గా ఈ యొక్క ఫైల్ మీద డబుల్ క్లిక్ అని ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇది అప్లికేషనా కాదా? ఇది ఏ రకమైన ఫైల్ అనేది ఇక్కడ చూడొచ్చు మనం. ఇది అప్లికేషన్. ఇక్కడ మనకు తెలుస్తుంది దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అని అర్థం మీనింగ్ ఇది. ఓకేనా? ఇక్కడ మనం డైరెక్ట్‌గా డబుల్ క్లిక్ అని ఇవ్వచ్చు. లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు యెస్ అని ప్రెస్ చేయాలి. చూడండి ఏ లొకేషన్‌లో సేవ్ చేసుకోవాలనుకుంటుందో ఇక్కడ చూడండి. ఏ లొకేషన్‌లో సేవ్ చేసుకోవాలనుకుంటుందో ఆటోమేటిక్‌గా అది ఒక లొకేషన్ అనేది తీసుకొని ఉంటుంది. కానీ మీకు ఆ లొకేషన్ వద్దు, నాకు వేరే లొకేషన్ కావాలంటే ఇక్కడ కింద కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ చూసారా? అక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నచ్చలేదు. నేనేం చేస్తున్నానంటే ఏదో ప్లేస్‌లో ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఫైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్. చూడండి ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. బ్రౌజ్.
నేను డి డ్రైవ్‌లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఇక్కడ డి డ్రైవ్‌లో. డి డ్రైవ్‌లో నాకు డైరెక్ట్‌గా పైథాన్ అనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి నేను. సో, నేను దాంట్లో సేవ్ చేసుకోవాలనుకున్నాను. ఓకే. ఇన్‌స్టాల్. సో, ఇలా ఇన్‌స్టాల్ అవుతుందండి. ఇలా ఇన్‌స్టాల్ అవుతుంది. కానీ మనం ఇన్‌స్టాలేషన్ చేసుకునేటప్పుడు సెపరేట్ ఫోల్డర్ అనేది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దాని రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఇక్కడొచ్చాయి. చూసారా? ఇక్కడ రిలేటెడ్ ఫైల్స్ అని. మన ఫైల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇన్ కేస్ ఆ 2 ఏదో డిలీట్ చేయపోయి మనం ఏదైనా ఒక ఫైల్ డిలీట్ చేసామంటే ఎగ్జిక్యూషన్ అప్పుడు ఏదైనా ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ అనేది అవుతుంది. సో, ఇలా చేయడం కరెక్ట్ కాదు. సో, అందుకని మనం ఏం చేయాలంటే ఒక సెపరేట్ ఫోల్డర్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో, నేను అందుకని క్యాన్సెల్ చేశానిక్కడ. ఇన్‌స్టాలేషన్ అనే దాన్ని క్యాన్సెల్ చేశాను. మళ్ళీ చూడండి. సో, రైట్ క్లిక్ ఫస్ట్ చేసిన స్టెప్ అనేది రాంగ్. అలా చేయకూడదు కాబట్టి క్యాన్సెల్ చేశాను. జస్ట్ అండర్‌స్టాండింగ్ పర్పస్. డోంట్ ట్రై దట్ వే. యెస్. కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్. నీకు కావాలంటే సి డ్రైవ్‌లోని యూజర్స్ అనే ఫోల్డర్‌లో హెచ్‌పి అనే దాంట్లో యాప్‌డేట్ అనే దాంట్లో లొకేషన్ అనే ఫైల్‌లో ప్రోగ్రామ్స్ అనే లొకేషన్‌లో పైథాన్, పైథాన్ 39 అనే లొకేషన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. అంటే డైరెక్ట్‌గా చేస్తే. నాకు కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ కావాలనుకోండి, చూసారా? నీకు ఐడీఈ కావాలొద్దు. ఈ ఐడీఈ అనేది ఎందుకు యూజ్ అవుతుందో తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడేం చేంజ్ చేయట్లేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్‌లో నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటే ఇన్‌స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ చేంజ్ చేస్తున్నాను నేను. ఇంతకుముందు ఏం చేశాను? డి డ్రైవ్‌లోకి వెళ్ళాను నేను. డి డ్రైవ్‌లోకెళ్ళాను. డి డ్రైవ్‌లో పైథాన్ అనే ఫోల్డర్ ఆల్రెడీ నాకుంది. ఇది నేను క్రియేట్ చేసుకున్నది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా మేక్ ఏ ఫోల్డర్ అని తీసుకొని దాని పేరు కూడా పైథాన్ అని పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అప్లికేషన్ అనేసి నాకు గుర్తుండడం కోసం ఇలా నేను చేసుకుంటున్నాను. ఓకే. బ్రౌజ్ దిస్ పీసీ డ్రైవ్ పైథాన్ న్యూ rename Python application. Python application. ఓకే. చూసారా? డి డ్రైవ్‌లో పైథాన్ దాంట్లో పైథాన్ అప్లికేషన్ ఫోల్డర్ నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఫోల్డర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అలానే దీంట్లో ఏమేమి ఫైల్స్ యాడ్ అవుతాయో చూడండి. ఇక్కడ మనకి వీటిలో ఏ ఒక్కటి డిలీట్ చేసినా కూడా మనకు ప్రోగ్రామ్ రన్ చేసినా మనకు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో, ఇలా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. క్యాన్సెల్ చేయడం కానీ అలాంటివి గాని ఏం చేయరాదు. సో, విన్నారు కదా! ఇది మనకు కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డోంట్ ట్రై ఫస్ట్ వే. మనం ఈ సెకండ్ వేలోనే చేయాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ ఫోల్డర్‌లో చాలా ఫైల్స్ అనేటివి ఉంటాయి. వాటితో పాటు ఈ ఇన్‌స్టాలేషన్ పైథాన్ యొక్క అప్లికేషన్ ఫైల్స్ అన్ని కూడా దాంట్లో వచ్చాయనుకోండి. పొరపాటున మనం ఫైల్ డిలీట్ చేయబోయి
పైథాన్ యొక్క అప్లికేషన్ యొక్క ఫైల్ డిలీట్ చేసామంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్ అనేది అవుతుంది. సో డోంట్ ట్రై దట్ వే. సో సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇన్‌స్టాలేషన్ చేసుకుంటే దట్ ఈస్ బెటర్ వే. సరే ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇన్‌స్టాలేషన్ అయిపోయింది మనకు. ఇప్పుడు మనం ఇన్‌స్టాలేషన్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఎలా? ఎలా అంటే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఉంది. కమాండ్ ప్రాంప్ట్ మనం జావా ఇన్‌స్టాలేషన్ చేసినా కూడా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అది ఫస్ట్ వే. ఇక్కడ పైథాన్‌లో కూడా మనం ప్రోగ్రామ్ ఫైల్స్‌ని అప్లికేషన్‌ని పైథాన్ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత అది ఇన్‌స్టాల్ అయిందా లేదా? అలానే ప్రోగ్రామ్స్‌ని ఎలా రన్ చేసుకోవచ్చు? కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ కూడా చేసుకోవచ్చు. కానీ అసల ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేసి మనం మామూలుగా జావాని గాని, ఏదైనా ప్రోగ్రామ్‌ని గాని ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు దాని వర్షన్ ఏదో చూస్తాం. ఏ వర్షన్ ఉందో సడెన్‌గా మీ ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్ తీసుకున్నప్పుడు దాంట్లో మీరు పైథాన్‌ని నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఆ పైథాన్ సాఫ్ట్‌వేర్ దాంట్లో ఉందా లేదో చూసుకోవాలంటే దాంట్లో ఉందా లేదా ఎలా చూడాలి? ప్లస్ ఏ వర్షన్ ఉందో చూసుకోవాలంటే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇలా సీఎండీ అని చేస్తాం. సెర్చ్‌లోకెళ్ళి లేదా విండోస్ కీ ప్రెస్ చేసుకొని ఇలా చేస్తాం. అయితే ఇక్కడ మనం ప్రాబ్లమ్ చూడాలి. ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను నేను. ఓకేనా? పైథాన్ మైనస్ క్యాపిటల్ వి ప్రెస్ చేశానండి. ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుందో ఈజీగా ఐడెంటిఫై చేయండి. పైథాన్ వాస్ నాట్ ఫౌండ్ రన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ టు ఇన్‌స్టాల్ ఫ్రమ్ ది మైక్రోసాఫ్ట్ స్టోర్ ఆర్ డిసేబుల్ దిస్ షార్ట్‌కట్ ఫ్రమ్ సెట్టింగ్స్, మేనేజ్ యాప్ ఎగ్జిక్యూషన్ అలియాసెస్. అయితే మనం ఈ సిస్టమ్‌లో ఇన్‌స్టాలేషన్ చేశారు కదా! బట్ ఇక్కడ నాకు కనిపించట్లేదు. అసలు పైథాన్ నాట్ ఫౌండ్ అని వచ్చేసింది. వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే, మనము దీని యొక్క లొకేషన్‌ని చేంజ్ చేసుకోవాలి. వేరియబుల్ యొక్క పొజిషన్‌ని చేంజ్ చేసుకోవాలి. పాత్‌ని పాత్‌ని చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మనము. అయితే ఇప్పుడు చేంజ్ చేస్తే మీరు లిటిల్ బిట్ ఆఫ్ కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని నేను దీని సొల్యూషన్ ఏం చేస్తున్నానంటే, డైరెక్ట్‌గా మీరు ఎక్కడైతే ఇన్‌స్టాలేషన్ చేశారో, డైరెక్ట్‌గా ఎక్కడైతే ఇన్‌స్టాలేషన్ చేశారో, నేను ఎక్కడ చేశాను? దిస్ పీసీ, డి డ్రైవ్, పైథాన్ ఫోల్డర్, పైథాన్ అప్లికేషన్. ఇక్కడ నేను చేశాను. ఇక్కడ ఏం చేస్తాను నేను, చూడండి ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ ఇచ్చాను. డబుల్ క్లిక్ ఇచ్చాను ఇక్కడ. లేదా కంట్రోల్ ఏ కొట్టండి. సీఎండీ ఇక్కడ క్లిక్ చేయాలి. సెర్చ్‌లో కాదు. మనం లొకేషన్ ఉంటుంది కదా! అక్కడ. డైరెక్ట్‌గా ఎంటర్ కొట్టగానే మనకు ఇలాగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. చూడండి పాత కమాండ్ ప్రాంప్ట్, ఈ కొత్త కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇందాక డైరెక్ట్‌గా ఓపెన్ చేసింది. చూసారా? వెర్షన్ పైథాన్ మైనస్ వి నొక్కని రాలేదు నాకు. అయితే నేను ఇక్కడ నొక్కుతాను నేను. పైథాన్ ఎక్కడుందో చూడండి. కమాండ్ ప్రాంప్ట్ మీకు తెలిసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. డి డ్రైవ్‌లో పైథాన్ అనే దాంట్లో పైథాన్ అప్లికేషన్ దాంట్లో ఓపెన్ చేస్తాను నేను. స్పేస్ పైథాన్ టైప్ చేశాను. పైథాన్ స్పేస్ మైనస్ క్యాపిటల్ వి ఎంటర్. చూసారా? ఇదే మనం ఇన్‌స్టాలేషన్ చేసింది. పైథాన్ 3.9.0 పైథాన్ 3.9.0 అయితే ఇక్కడ ఎందుకు రాలేదు మనకు? కారణం ఏందంటే, మనం పాత్ అనేది సెట్ చేసుకోవాలి. పాత్ అనేదాన్ని సెట్ చేసుకోవాలి. దానివల్ల మనకు రాలేదు. ఓకేనా? పాత్ సెట్ చేసుకుంటే మనకు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. అది ఎలా సెట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. యూజర్ వేరియబుల్, సిస్టమ్ వేరియబుల్ అనే పాత్ అనేది చేంజ్ చేసుకుంటే మనకు
డైరెక్ట్‌గా మనం ఎక్కడ ఏ కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడి నుంచైనా సరే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినా మనకు పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో, నేను డైరెక్ట్‌గా సెర్చ్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా ఓపెన్ చేసిందాన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. సో, నాకిక్కడ పైథాన్ అనేది ఉంది. పైథాన్ అనేది ఉంది. ఈ పైథాన్ ఎలా యూజ్ అవుతుందో ఒక చిన్న 2 లైన్‌లో చెప్తాను నేను. పైథాన్ అనేది మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా యూజ్ చేసుకొని క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఎలా అయితే చేస్తామో ఇక్కడ పోయి పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 1 + 2 ఏంది ఎర్రర్ వచ్చింది మనకి ఇక్కడ. పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ మనకు ఒక క్యాలిక్యులేటర్ ద్వారా కూడా యూజ్ అవుతుందని చెప్పాను కదా! ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇది మనం విండోస్ కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు చెప్పే ఒక 3 లైన్స్‌ని గుర్తుపెట్టుకోండి. పైథాన్ ప్రోగ్రామ్‌లో పైథాన్ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఏదైనా పైథాన్ ప్రోగ్రామ్‌ని 3 వేస్‌లో ఎగ్జిక్యూట్ అని చేసుకోవచ్చు. 3 వేస్‌లో. ఒకటి విండోస్ కమాండ్ ప్రాంప్ట్. One is Windows command prompt. Second one is Python command prompt. Third one is Python IDLE. దాన్ని IDE అని కూడా అనొచ్చు. ఫస్ట్ ఏంటి విండోస్ కమాండ్ ప్రాంప్ట్. సెకండ్ వన్ ఈస్ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్. థర్డ్ వన్ ఈస్ పైథాన్ IDLE. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నది విండోస్ కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. అలానే పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ కావాలంటే విండోస్ కీస్ ప్రెస్ చేసి జస్ట్ పైథాన్ అని టైప్ చేయండి. పైథాన్ 3.9 అని వచ్చింది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. దిస్ ఈస్ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూసారా ఇక్కడ విండోస్ అని ఉంది, ఇక్కడ పైథాన్ ఉంది. అంటే ఇది పైథాన్ కమాండ్ ప్రాంప్ట్, ఇది విండోస్ కమాండ్ ప్రాంప్ట్. అయితే రెండిట్లోనూ మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే పైథాన్ కమాండ్ ప్రాంప్ట్‌ని ఒక చిన్న ఒక స్మాల్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 + 5 అని ఇచ్చాను. ఎంటర్ కొడుతున్నాను నేను. 9 ఇచ్చాను. అదే విండోస్ కమాండ్ ప్రాంప్ట్‌లో వస్తుందా? 1 + 2 ఇచ్చాను. సేమ్ ఎర్రర్ అదే వచ్చింది. అదే పైథాన్ కమాండ్ ప్రాంప్ట్‌లో 900 లేదా సంథింగ్ ఏదో వాల్యూ ఇచ్చాను నేను. -7000 అలా వాల్యూ ఇచ్చాను. క్యాలిక్యులేషన్ వచ్చింది చూసారా? సో ఇలా చేయొచ్చు. నెక్స్ట్ పైథాన్‌లో కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కానీ మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తాం. చూడండి దాన్ని ఎలా ఇస్తామంటే ప్రింట్ ప్రింట్ ఓపెన్ బ్రేస్ అండ్ డబుల్ కొటేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఏదైతే డబుల్ కొటేషన్‌లో మనం ఇస్తామో ఆ టెక్స్ట్ మొత్తం మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ప్రింట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ పైథాన్ లెర్నర్స్ అని ఇచ్చాననుకోండి. అని క్లోజ్ చేయాలి. ఎంటర్ నొక్కుతున్నాను. చూసారా ప్రింట్ అయింది. హాయ్ పైథాన్ లెర్నర్స్ అని వచ్చింది చూసారా? ఇది ప్రింట్ అవ్వడం అంటారు. దీన్ని ప్రింట్ అవ్వడం అంటారు. ఇది ప్రింట్ స్టేట్మెంట్. మనం ఏదైనా ప్రింట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్ లేకుండా ఇచ్చామనుకోండి. డబుల్ కొటేషన్ లేకుండా ఏదో ఒకటి ఇచ్చామనుకో టెక్స్ట్. నెల్లూరు అని ఇచ్చాను నేను. ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ ఇచ్చాను. లోపల నెల్లూరు అని ఇచ్చాను. ఎంటర్ నొక్కుతున్నాను.
ట్రేస్ బ్యాక్ ఎర్రర్ అని వచ్చింది చూసారా? ఎందుకంటే లోపల టెక్స్ట్‌ని రీడ్ చేసుకుంది కానీ, అది ఎగ్జిక్యూట్ చేసుకోలేదు. అదొక మెథడ్ లాగా తీసుకున్నాను. ఇది ఏం సార్ మెథడ్ అంటున్నారనంటే, నెక్స్ట్ సెషన్‌లో మీకు పోను అర్థమవుతుంది. ఓకేనా? సో, డబుల్ కొటేషన్ టెక్స్ట్ ఇస్తే, అది టెక్స్ట్ లాగానే తీసుకొని మనకు ప్రింట్ అవుతుంది. అదే డబుల్ కొటేషన్ ఇవ్వకుండా ఇస్తే మనకు ఎర్రర్ వస్తుంది. కానీ, కానీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 8 - 5 అని ఇచ్చాను. 8 - 5 అని ఇచ్చాను. ఎంటర్ నొక్కాను. చూసారా? వచ్చింది. చూసారా వచ్చింది? సో, ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అయితే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే, నేనేం చేస్తున్నానంటే నోట్‌ప్యాడ్‌లోకి వెళ్తున్నాను. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సేమ్ ఇందాక ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చానో ప్రింట్ ప్రింట్ ఓపెన్ బ్రేస్ డబుల్ కొటేషన్ IT and CT senior inter students డబుల్ కొటేషన్‌లో క్లోజ్ చేస్తున్నాను. అలాగే బ్రాకెట్‌ని క్లోజ్ చేశాను. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ నేను డి డ్రైవ్‌లోనే సేవ్ చేసుకుంటున్నాను. నాకు పైథాన్ ప్రోగ్రామ్స్ అని దాని ఒక ఫోల్డర్ ఉంది. సో, నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. సో, నేనేమి ఇచ్చుకుంటున్నాను ఫస్ట్ ప్రోగ్రామ్ FIRST ఫస్ట్ అని ఇచ్చుకుంటున్నాను నేను. సేవ్ చేస్తున్నాను నేను. సో, ఇలా నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనం సేవ్ చేసిన ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే అది టెక్స్ట్ ఫైల్ అది. మనము సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేసాము? ఒకసారి చూద్దాం. ఎక్కడ సేవ్ చేసాం? డి డ్రైవ్‌లో పైథాన్ ప్రోగ్రామ్స్‌లో ఫస్ట్ అని సేవ్ చేసాం. కానీ మనం సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ టైప్ చూసారా? టెక్స్ట్. కానీ దీన్ని ఎలా సేవ్ చేయాలంటే చూడండి మళ్ళీ నేను నోట్‌ప్యాడ్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. సేవ్ యాస్ డైరెక్ట్‌గా మీరు సేవ్ యాస్ కాకుండా ఫస్టే సేవ్ చేసినప్పుడు ఎలా సేవ్ చేసామంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉంది. టెక్స్ట్ డాక్యుమెంట్స్ అలా కాకుండా ఫస్ట్ డాట్ ఇక్కడ చేసేటప్పుడు ఫైల్ నేమ్ చేసేటప్పుడు డాట్ py మనము వర్డ్ ఫైల్ సేవ్ చేసినప్పుడు డాట్ doc, ఎక్సెల్ ఫైల్ చేసినప్పుడు డాట్ xls, పీపీటీ చేసినప్పుడు డాట్ పీపీటీ ఇలా ఎక్స్టెన్షన్ వస్తుంది కదా! డాట్ తర్వాత మన ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తామో తర్వాత డాట్ వచ్చి తర్వాత ఏదో ఒకటి వస్తుంది. సో, ఆ ఫైల్ దాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ అంటాం. సో, పైథాన్ ఫైల్ సేవ్ చేసినప్పుడు డాట్ py అయితే చేయాలి. ఎందుకంటే పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ అది. సో, పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్. సో, ఇలా ఎక్స్టెన్షన్ ఎందుకు సేవ్ చేయాలి? ఇలా ఎందుకు సేవ్ చేయాలంటే అది రీడ్ ఔట్ చేసుకోవడం కోసం. ఆ అప్లికేషన్ పైథాన్ అప్లికేషన్ మీద అర్థం చేసుకొని ఇది నా పైథాన్ ఫైల్ ఇది నేను ఎగ్జిక్యూట్ చేయాలనేసి అర్థం చేసుకోవడం కోసం .py అనేసి ఇవ్వాలి. సో, సేవ్ ఇప్పుడు చూడండి గమనించినట్లయితే మనము ఇది డాక్యుమెంట్. ఇది నోట్‌ప్యాడ్ ఫైల్ ఇది. ఇది నోట్‌ప్యాడ్ ఫైల్. ఇది టెక్స్ట్ ఫైల్. ఇది పైథాన్ ఫైల్. చూసారా టైప్ వచ్చి పైథాన్ వచ్చింది చూసారా? సో, నేను ఇంతకుముందు ఇవి ప్రీవియస్‌గా చేసినట్టు. సో, ఇప్పుడు ఏం చేయొచ్చంటే సో, నేను ఇలా సేవ్ చేసిన ఫైల్‌ని ఏం చేస్తున్నానంటే, ఎలా రన్ చేస్తున్నానంటే, చూడండి విండోస్ కీ ప్రెస్ చేస్తున్నాను. IDLE అని టైప్ చేశాను. సో, IDLE దాన్ని ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో ఫైల్
ఓపెన్ నా ఎక్కడ సేవ్ చేశాను నేను పైథాన్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఇదే నేను సేవ్ చేసింది. సో ఇలా సేవ్ చేసిన దాన్ని రన్ ఇది క్లిక్ చేసామంటే లేదా షార్ట్ కట్ కీ ఉంది F5 నేను రన్ చేస్తున్నాను. రన్ మోడల్ లేదా డైరెక్ట్గా F5 కూడా కొట్టచ్చు. చూసారా స్టేట్మెంట్ ప్రింట్ అయింది. హాయ్ ఐటీసీటీ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్. హాయ్ ఐటీసీటీ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్. సో లేదా డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ని ఇలా కాపీ చేసుకుంటాను నేను, అంటే టైప్ చేయలేక డైరెక్ట్గా నేను డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి ఇందాక పైథాన్ ప్రాంప్ట్ ఎలా అయితే ప్రింట్ చేశానో అదే విధంగా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. సాయి వినయ్ అని టైప్ చేశాను నేను, ఎంటర్ కొట్టాను. చూసారా నాకు ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నా అది ప్రింట్ అయింది. సేమ్ అట్ ది టైం అలానే క్యాలిక్యులేటర్ లాగా కూడా చేయొచ్చు అనుకున్నాం కదా మనం, సేమ్ అదే చేయొచ్చు. 77 - 66 4 1s క్యాలిక్యులేటర్ ద్వారా కూడా క్యాలిక్యులేటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో పైథాన్ ప్రోగ్రామ్ని ఎన్ని విధాలుగా రన్ చేసి అవుట్పుట్ చూడొచ్చు అంటే 3 ways గా చూడొచ్చు మనం. ఒకటి త్రూ కమాండ్ ప్రాంప్ట్, విండోస్ కమాండ్ ప్రాంప్ట్. అనదర్ వన్ ఈస్ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్. థర్డ్ వన్ ఈస్ పైథాన్ ఐడిఎల్ఈ, దాన్ని పైథాన్ షెల్ అని కూడా అంటాం. దీన్ని పైథాన్ షెల్ అని కూడా అంటాం. ఓకేనా 3 ways లో రన్ చేయొచ్చు. కానీ సింపుల్ ప్రోగ్రామ్స్ నేను ఎలా రన్ చేశానంటే పైథాన్ ఐడిఎల్ఈ నుంచి అలానే పైథాన్ ప్రాంప్ట్ నుంచి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఈ 2 విధాలుగా చేశాను. నెక్స్ట్ క్లాస్లో విండోస్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా చేయడం ఎలా చేయొచ్చు, అలానే నోట్ ప్యాడ్లో మనం ఇందాక ఫైల్ని సేవ్ చేసిన ఫైల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ లైన్ ఉంది, అలా కాకుండా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక 10 లైన్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 6 ఇలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని ప్రోగ్రామ్ ఫైల్స్ లైన్స్ అనుకోండి. వీటన్నిటి లైన్స్ కూడా మనము డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ అవుట్పుట్ చూడడం, పైథాన్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేసి అవుట్పుట్ చూడడం, షెల్ అంటే ఐడిఎల్ ద్వారా కూడా డైరెక్ట్గా రన్ చేసి అవుట్పుట్ చూడడం. ఈ 3 అనేవి నెక్స్ట్ క్లాస్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.